హలో మోమో, వెల్కమ్ టు అరేస్ పార్ట్ 7. అరే సార్టెడ్గా ఉందో లేదో ఆ ప్రాబ్లం చూద్దాం ఈరోజు. ఈ క్వశ్చన్లో అరే మొత్తం అసెండింగ్ ఆర్డర్లోనే సార్ట్ అయి ఉంటుంది. డూప్లికేట్స్ కూడా అలౌడే. సో ఫస్ట్ మనం ఒక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. ఈ అప్రోచ్లో మనం ఏం చేస్తామంటే ఒక ఎలిమెంట్ని అరేలో ఉన్న మిగిలిన ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాం. ఇఫ్ ఈ ఎలిమెంట్ కనుక మిగిలిన ఎలిమెంట్స్ కన్నా చిన్న వాల్యూ అయితే దెన్ ఇట్ ఈస్ ఓకే, ఆర్ ఎల్స్ వీ విల్ రిటర్న్ ఫాల్స్ అన్నమాట. అలా అన్ని ఎలిమెంట్స్కి చెక్ చేస్తాం. దానికోసం మనం 2 లూప్స్ని వాడతాం. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. అందుకనే ఇది ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ కాదు. ఆప్టిమల్ సొల్యూషన్ కోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ని తీసుకుంటాం. ఆ ఎలిమెంట్ దానికన్నా వెనకాల ఉన్న ఎలిమెంట్ కన్నా చిన్నదో కాదో చెక్ చేస్తాం. ఫస్ట్ మనం 12 తీసుకుంటాం. అది 5 కన్నా చిన్నదా పెద్దదే, ఇది ఓకే. దెన్ మనం 30 తీసుకుంటాం. ఇది 12 కన్నా పెద్దదా కాదా, పెద్దదే, మనం ముందుకెళ్తాం. 2 తీసుకుంటాం. 2 30 కన్నా పెద్దదా కాదా, కాదు. సో అప్పుడు మనం ఆ కేసులో మనం ఏం చేస్తామంటే ఫాల్స్ ఇస్తాము. అంటే దాని మీనింగ్ అరే సార్టెడ్ కాదు అని చెప్పి. ఆప్టిమల్ ప్రాబ్లం ఒక టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. అదే మన బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఒక టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n². సో అది డిఫరెన్స్ అనమాట. ఇన్ కేస్ మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలనుకుంటే కామెంట్స్లో లింక్ అని టైప్ చేయండి. ఈ ప్రాబ్లం డైరెక్ట్గా మీ డిఎంలోకి వచ్చేస్తుంది.